నేను ఈరోజు సంవత్సరం పాటు నిల్వ ఉండే కొత్తిమీర చట్నీని ఎలా పెట్టుకోవాలి? సంవత్సరం ఉన్నా ముక్కవాసన రాకుండా ఎలాంటి టిప్స్ పాటించాలనేది ఈ వీడియో చూపిస్తున్నానండి. అలాగే ఎంత కొలతకి ఎంత కారం, ఉప్పు యాడ్ చేయాలి? దీనికి 2 రకాలుగా కొత్తిమీర చట్నీ పెడతారండి. ఒకటి ఎండుమిరగాయలు ఏయించి, ఒకటి పచ్చి కారం పోసి పెడతారనమాట. దాన్ని ఏ విధంగా పెట్టుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అర్థమవుతుంది. నేను కొత్తిమీర అనేది 1 కేజీ తీసుకున్నానండి. ఈ కేజీ కొత్తిమీర అంటే మీరు ఒక బిగ్ సైజు కట్టలు ఒక 5 తీసుకోండి. ఈ విధంగా ఎండుటాకులు, పండున ఆకులు ఏమీ లేకుండా శుభ్రంగా ఈ ఏర్లు కట్ చేసేసి, వాటర్‌లో ఇసుక పోయేంత వరకు శుభ్రంగా కడగండి. ఇలాంటి కాటన్ క్లాత్ మీద మనం ఏర్లు కట్ చేసి శుభ్రంగా ఈనెలన్నీ వేరుకున్న తర్వాత వేస్ట్ అంతా తీసేశాక ఆకుని విడిగా ఇలా సెపరేట్‌గా ఆరేస్తున్నట్టుగా ఆరేయాలండి. ఇలా ఆరపెట్టి ఫ్యాన్ గాలి కిందే ఒక 1 అవర్ ఆరపెడితే సరిపోతుంది. అలా అని ఎండలో ఆరపెట్టొద్దు. ఆకు మనకి పచ్చదనం పోయి టేస్ట్ బాగోదనమాట. ఒక 1 అవర్ ఆరితే చాలు. అంటే దాని మీద నీళ్లు ఆరిపోతే చాలండి. అలా అని ఎక్కువగా ఆరపెట్టేసేసి దీన్ని మనం చట్నీ చేసుకున్నామనుకోండి, ఇందులో ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా మారిపోతుందనమాట. సో, అందుకని కొత్తిమీర అనేది ఫ్యాన్ గాలి కింద కాటన్ క్లాత్‌లో వాటర్ పీల్చుకునేలాగా ఉండే క్లాత్ మీద ఆరపెట్టుకోండి. అప్పుడే మనకి ఈ కొత్తిమీర మీద ఉన్న వాటర్ అంతా బాగా ఆరిపోతాయి. ఇలా మనం ఒక ఫ్యాన్ గాలి కింద ఈ కొత్తిమీర అంతా సెపరేట్‌గా ఈనెల వైస్‌గా ఆరబెట్టుకుంటున్నానండి. నేను మరొకసారి చెప్తున్నాను. కేజీ కొత్తిమీర అండి. కొలిస్తే కేజీ కొత్తిమీర ఉండాలి. అలా అని ఒక నాటు కొత్తిమీర ఉంటుంది. ఇది నేను కొంచెం హైబ్రిడ్ కొత్తిమీర తీసుకున్నాననమాట. ఇప్పుడు దీనికి కావాల్సింది చింతపండు ఒక పెద్ద సైజు బత్తాకాయ సైజు అనేది ఉండాలి. లేదంటే 100 గ్రామ్స్ అండి. కరెక్ట్‌గా చెప్పాలంటే 100 గ్రామ్స్ వరకు మనం చింతపండుని వేడి నీళ్ళలో ఒక అర్ధగంట పాటు నానబెట్టుకోవాలనమాట. శుభ్రంగా ఈనెలు కానీ ఏమి వేస్ట్ లేకుండా శుభ్రం చేసుకొని చింతపండుని ఒక అర్ధగంట సేపు మరిగిన వాటర్‌లో నానబెట్టుకుంటే సరిపోతుంది. అలా అని కొత్తిమీర ఆరిన తర్వాత ఈ విధంగా 2 ఇంచెలు ఉండే వరకు కొత్తిమీరని కట్ చేసుకోవాలండి. చూడండి కొత్తిమీర అనేది ఆరిపోయింది. చేతికి అంటుకోవట్లేదు. చక్కగా ఆరిపోయింది. నీళ్ళు అసలు ఉండకూడదనమాట. నీళ్లుంటే చట్నీ అనేది సంవత్సరం పాటు నిల్వ ఉండదు. ఈ విధంగా కొత్తిమీరని కట్ చేసుకున్న తర్వాత ఏదైనా మెజర్‌మెంట్‌కి ఒక బౌల్ కానీ ఏదైనా మీకు కావాల్సింది తీసుకోండి. అలా అని దీన్ని అదిం పెట్టి కొలత వేయకూడదు. కొత్తిమీర అనేది ఏ బౌల్‌తో ఏస్తున్నామో చూసుకొని ఆ బౌల్‌లో యాడ్ చేసి దాంతో నాకు 4 బౌల్స్ అనేవి అయ్యాయన్నమాట. చూడండి ఈ విధంగా కొత్తిమీర అనేది సరిపోయింది. ఏ బౌల్‌తో అయితే మనం కొత్తిమీర కొలుచుకున్నామో అదే బౌల్‌తో ఒక బౌల్ ఆయిల్ అనేది తీసుకుంటున్నానండి. చూడండి ఆయిల్ అనేది బాగా వేడవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీడియంగా వేడైన తర్వాత కొత్తిమీర యాడ్ చేయాలి. ఎందుకంటే కొత్తిమీర యాడ్ చేసేటప్పుడు అది చెమ్మగా ఉంటుంది కాబట్టి అంటే పచ్చి ఆకు కాబట్టి అది చిందే అవకాశం ఉంటుందన్నమాట ఆయిలు. అందుకని జాగ్రత్తగా మీరు ఆయిల్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆకుని యాడ్ చేయండి. ఆకుని కూడా వేయించేటప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొనే యాడ్ చేసి ఏయించుకోండి. ఎక్కువ హై ఫ్లేమ్‌లో పెట్టుకోవడం వల్ల ఆకు మాడిపోయి చేదు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి, మనం ఆకుని నూనెలో యాడ్ చేసినప్పుడు మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టి, ఈ ఆకుని నెమ్మదిగా వేయించుకోవాలనమాట. అప్పుడే మనకి ఆకు చక్కగా వేగుతుంది. టేస్ట్ అనేది మారదు. చూడండి ఆకు కొంచెం కొంచెంగా వేగుతున్నప్పుడు తిప్పడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే ఆకు చాలా డెలికేట్‌గా ఉంటుంది కాబట్టి తిప్పుతూ వేయించుకోవాలి. చూడండి ఆకనేది వేగిపోయింది. ఈ విధంగా ఆకులోంచి నీరంతా చిటపటలాడిపోయి కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చింతపండుని మనం మిక్సీ పట్టుకుందామండి. నేను ఎటువంటి పులుసు ఉడకపెట్టడం గానీ అలాంటివి ఏమీ చేయను. ఈ విధంగా చింతపండు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. మనం ఈలోపు కొత్తిమీర అంతా వేయించుకున్నాం కదండీ! అదంతా చల్లారిన తర్వాత కొలత వైస్‌గా ఒక గ్లాస్ తీసుకొని అందులో హాఫ్ గ్లాస్ వరకు ఉప్పు, అలాగే 2 గ్లాసుల వరకు కారం అనేది తీసుకోండి. ఈ విధంగా ఉప్పు అనేది మరీ ఎక్కువగా యాడ్ చేయొద్దు. కావాలంటే లాస్ట్‌లో చూసుకొని యాడ్ చేయండి. ఎందుకంటే కొత్తిమీరలో లైట్‌గా సాల్ట్ కన్సిస్టెన్సీ ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు యాడ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలి. అలాగే మనం ముందుగా పట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతి పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవపిండి అనేది యాడ్ చేయండండి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బావుంటుంది. ఇప్పుడు ఈ ఆకు మనం ఏంచేటప్పుడు నూనెలో వేయించాం కాబట్టి ఎటువంటి నూనె కాగబెట్టి పోయడం కానీ ఏమీ చెయ్యను. ఎందుకంటే ఆల్రెడీ మనకి
కొత్తిమీర అనేది నూనెలో వేయించినప్పుడు అది నూనె పీల్చుకుంటుంది కొద్ది గొప్ప. అలా అని నూనె మొత్తం ఏమీ అయిపోదు. మనకి తాలింపు సరిపడా నూనె అనేది మిగులుతుందనమాట. ఈ విధంగా చింతపండు, కారం, ఉప్పు ఆకుకు బాగా పట్టేలాగా నలుపుతూ చేత్తో చట్నీని కలపాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా కలుపుకోండి. అప్పుడే మనకి ఈ ఫ్లేవర్ అంతా ఆకుకు పట్టి చాలా టేస్ట్ బావుంటుందండి. పెట్టిన రోజు కన్నా మరుసటి రోజు ఆ ఫ్లేవరు ఇల్లంతా మంచి సువాసన చక్కగా వస్తుందనమాట. చూడండి ఆకు మొత్తం ఈ చింతపండు గుజ్జు కారంలో కలిసిపోయింది కదా! ఇప్పుడు ఇందులోకి మనం 2 పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు కచ్చా పచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోండి. ఇంతేనండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు కూడా మరొకసారి యాడ్ చేసి ఇందులో ఆ ఫ్లేవర్ పట్టేలాగా వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ ఒకేసారి కలిపేసుకోండి. ఈ చట్నీ అయితే నోటికి చాలా టేస్టీగాను, ఆరోగ్యం అంటే మనకి నీరసంగా ఉన్నప్పుడు, ఏదైనా జ్వరం తగిలినప్పుడు చాలా ఫ్లేవర్‌గా టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇడ్లీలోకి కానీ, ఏదైనా టిఫిన్‌లోకి అద్భుతంగా ఉంటుంది. ఈ ఆయిల్ చూసారు కదా! మనం ఆకు వేయించగా మిగిలిన ఆయిల్‌లో నేను తాలింపనేది వేస్తున్నానండి. వేరే ఆయిల్ కాదు. అందులోకి పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, పచ్చెనపప్పు, మినపగుండ్లు, ఎండుమిర్చి, కరివేపాకు యాడ్ చేసి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువ అనేది యాడ్ చేయండి. ఇంగువ యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. టేస్ట్ బావుంటుంది. స్మెల్ బావుంటుంది. అలాగే ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని చల్లారిన తర్వాతే దీన్ని మనం చట్నీలో కలుపుకోవాలండి. గుర్తుపెట్టుకోండి తాలింపనేది చల్లారాలనమాట. ఎందుకంటే తాలింపు వేడిది యాడ్ చేయడం వల్ల కలర్ మారుతుంది. టేస్ట్ కూడా మారుతుంది. అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. నిల్వ ఉండే పచ్చడిలో తాలింపనేది చల్లారిన తర్వాత యాడ్ చేసుకోవాలండి. ఫైనల్‌గా కొత్తిమీరలోకి ఇప్పుడు తాలింపనేది యాడ్ చేశాం కదా! ఈ విధంగా తాలింపంతా కలుపుకొని మరొకసారి మీరు ఫైనల్‌లో తాలింపు యాడ్ చేసేటప్పుడు ఉప్పు, కారం టేస్ట్ కూడా చూసుకోండండి. అప్పుడు ఈ విధంగా తాలింపంతా కలుపుకోవాలనమాట. చూడండి ఆయిల్ అనేది మనం యాడ్ చేసిన ఆయిల్ కాకుండా ఇంతకుముందు ఆ ఆకులో ఉన్న ఆయిల్ కూడా సరిపోతుందండి. చూడండి ఫైనల్‌గా మనకి కొత్తిమీర సంవత్సరం నిల్వ ఉండేది రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.